ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ ఇది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీని అయితే తయారు చేశారు. ఈ సీ బ్రిడ్జ్ అనేది బోట్స్ వచ్చినప్పుడు 17 మీటర్స్ హైట్ వరకు పైకి లేస్తుంది. బోట్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి వస్తుంది. దీని మీద నుంచి రైలు అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఇది టోటల్గా పంబన్ వంతెన రామేశ్వరం ప్రాంతాన్ని కలుపుతూ ఉంటుంది. 2 కిలోమీటర్స్ మేర ఉంటుంది. 1914లో ఫస్ట్ టైం ఈ వంతెనను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే 2022లో ఈ బ్రిడ్జ్ మీదంగా రైలు వెళ్తూ ఉంటే వైబ్రేషన్స్ రావడం గుర్తించిన అధికారులు దీనిని క్లోజ్ చేశారు. దీనికి పక్కనే ప్యారలల్గా కొత్త రైల్వే బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో దీనిలో భాగంగానే 2 కిలోమీటర్ల మేర ఉన్న ఈ వంతెన కన్స్ట్రక్షన్ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రైల్వే బ్రిడ్జిని ఓపెన్ చేయబోతున్నారు. ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి 550 కోట్ల రూపాయలు అయితే ఖర్చయింది. 2 కిలోమీటర్ల మేర ఈ రైల్వే వంతెన నిర్మించారు. ఇందులో 72 మీటర్స్ ఈ వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ ఉంటుంది. అంటే పైకి కిందకి వెళ్తూ ఉండే సీ బ్రిడ్జ్.